2026 ఫిబ్రవరి 7వ తారీఖున యూట్యూబ్లో నేను T20 వరల్డ్ కప్ అనేది ఇండియా గెలవటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే టోర్నమెంట్ స్టార్ట్ అవ్వకముందే చెప్పడం జరిగింది. అది మార్చి 8వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇది యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. వార ఫలాల్లో పెట్టాను కూడాను. మీ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. నిజమా కాదా అనుకుంటే కనుక లింక్ ఓపెన్ చేసి చూడండి. ఇండియా 2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధనస్సు రాశికి అధిపతి గురు. ధనస్సు రాశిలో మూలా 4 పాదాలు, పూర్వాషాఢం 4 పాదాలు, ఉత్తరాషాఢం 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో ధనస్సు రాశి వారికి తృతీయంలో రాహు ఉంటారు, 4వ స్థానంలో శని ఉంటారు, పంచమంలో కుజు ఉంటాడు. పంచమాధిపతి 6వ స్థానంకి వెళ్తారు జూన్ 22వ తారీఖు నుంచి. 6వ స్థానం రవి 7వ స్థానానికి వస్తారు జూన్ 14వ తారీఖు నుంచి. సప్తమంలో బుధుడు 8వ భావానికి వెళ్తారు జూన్ 22వ తారీఖు నుంచి. శుక్రుడు సప్తమం నుంచి 8వ స్థానంకి వెళ్తారు జూన్ 8వ తారీఖు నుంచి. 9వ స్థానంలో కేతు ఉంటారు. ఇది గ్రహస్థితి అన్నమాట. ధనుసు రాశి వారికి కుటుంబ పరంగా, ధన పరంగా ఈ మాసం అనేది విపరీతమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. 2వ స్థానంలో శని 4వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండే, సమస్యలు అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది. లవర్స్ కి కూడా బ్యాడ్ టైం నడుస్తోంది. ఎవరికి ప్రపోజ్ రిజెక్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది. హెల్త్ పరంగా చాలా బాగుండబోతోంది. శత్రువులు అనే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. శత్రువులు మిత్రులు అయ్యే అవకాశం ఉంటుంది ఈ మాసంలో అవుతాయి కనుక. బిజినెస్ పరంగా పెట్టుబడి తగ్గించి పెట్టుకోండి, లేకపోతే సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటది. ఎక్కువగా నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ మాసంలో ముఖ్యంగా గురువు మీ 7వ స్థానం నుంచి 8వ భావానికి వస్తున్నారు. 8మంలో గురువు అంత యోగకరంగా ఉండడు. లగ్నాధిపతి 8వ స్థానంలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి. గురువు దృష్టి అంత మంచి ఫలితాలు ఇవ్వటం లేదు. ఖర్చులు విపరీతంగా ఉండే అవకాశం ఉంటది. ఆరోగ్య సమస్యలు కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటది. ఎవరికైతే జన్మ జాతకంలో దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటాయో వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. మ్యారేజ్ పరంగా బ్యాడ్ టైం నడుస్తోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. దగ్గర దాకా సంబంధాలు రావడం, వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది ఈ మాసంలో అవుతాయి కనుక. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక నవగ్రహ హోమం ఒకటి చేయించుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్చరిక జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. వృత్తిపరంగా బ్యాడ్ టైం నడుస్తుంది. 10వ స్థానం మీద శని దృష్టి ఉన్నది. దశమాధిపతి అయిన బుధుడు 8వ భావంలో ఉన్నారు. వృత్తిపరంగా సమస్యలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.